దేశంలో హాకీ క్రీడ ప్రారంభమై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజాతీష ముఖ్య అతిథిగా హాజరై ధ్యానచంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హాకీ ఇండియా శతాబ్ది లోగోను ఆవిష్కరించి క్రీడా పోటీలు ప్రారంభించారు. హాకీ భారత క్రీడల గౌరవ చిహ్నం, క్రమశిక్షణ, దేశభక్తి, సమన్వయ భావనను ప్రతిబింబించే ఆట అని కలెక్టర్ తెలిపారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలోనూ హాకీ క్రీడల్లో పలువురు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటినట్లు గుర్తు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు గుర్తించి ప్రోత్సహించమని ప్రభుత్వం చెప్పినట్లు తెలిపారు. అలాగే ప్రోత్సహిస్తామని అన్నారు. అనంతరం జిల్లా హాకీ అభివృద్ధికి విశేష కృషి చేసిన సీనియర్ హాకీ క్రీడాకారులను కలెక్టర్ శాలువాలు కప్పి సన్మానించారు. ముందుగా ఇండియన్ హాకీ 100 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి అందరికి కూడా దాని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో చాలా సంతోషం. మనం ఈ రోజు ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో మన స్టేడియంలో ఈ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది. స్పోర్ట్స్ టీమ్స్ కూడా, హాకీ స్పోర్ట్స్ టీమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి, ఉట్నూరు నుంచి, బరంపూర్ నుంచి. సో వారికి ప్రోత్సహిస్తూ మళ్ళీ ఈ 100 ఇయర్స్ ఆఫ్ హాకీ శుభాకాంక్షలు, ఇండియన్ హాకీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మన దగ్గర అంటే ఆదిలాబాద్ జిల్లా ఒక గుర్తింపు అంటే ఇది ఒక స్పోర్ట్స్ స్కూల్ వల్ల కూడా ఉంది. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన మొత్తం రాష్ట్రంలో కొన్ని స్పోర్ట్స్ స్కూలే ఉన్నాయి. దాంట్లో ఆదిలాబాద్ జిల్లాలోనే యాక్చువల్ గా 3 స్పోర్ట్స్ స్కూల్. ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి ఉంది, మరి ఐటీడీ ఉట్నూరు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది, తర్వాత జాతరలలో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అంటే ఒక్క జిల్లాలో 3 స్పోర్ట్స్ స్కూల్ ఉన్నా అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ యాక్చువల్ గా. సో పిల్లల మధ్యలో ఉన్న టాలెంట్ కూడా అండ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న కూడా చాలా మంది మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ 3 స్కూల్స్ లో కూడా చదువుతున్నారు. సో మన దగ్గర ఇందాక నేను చూస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం మనం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో కూడా హాకీ మెడల్స్ కూడా సాధిస్తున్నాము. సో అది కూడా చాలా